హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ రవికేరా తెలుగు ట్రావెలర్. ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తున్నా. రెగ్యులర్గా చేసే ఎక్స్ప్లోరింగ్ కాకుండా ఈరోజు సండే కదా, ఇంట్లోనే ఉంటాం, అందుకని చెప్పేసి స్పెషల్గా తందూరి చికెన్ ఇంట్లో ఎలా చేద్దాం అనే దాని మీద నేను మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చూడండి సార్. మీరే అంటారు మళ్ళీ మళ్ళీ అరే ఖచ్చితంగా ఇది చేసుకోవాలని అనుకుంటారు. రెస్టారెంట్ కంటే మించి ఈ రెసిపీ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తీసుకొద్దాం పదండి. Oh yeah. Are we talking about losing control? I'm gonna show you how we lose control, baby. Watch this. 1 hour later. Marty Mark, watch the way I start up. I've been going hard, but I can go way harder. Every beat I'm on, yeah, you know that I slaughter. And I'm always looking gorgeous, chilling with somebody's daughter. Yeah, she loving me. Say she love the way my chain sit and contemplate. And of course it says my name if you wondering. To let you know who's finna blow. Always win and check the scope. I'm only losing control. Oh, I like losing control. Hours later. Always win and check the scope. I'm only losing control. Oh. దీన్ని మిక్సీ చేద్దాం. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాం కదా, 5-6 గంటలు మ్యారినేట్ అయింది మంచిగా. మంచిగా ఒక క్లాత్ అంతా మిక్సీ చేసి దీన్ని వేయించి ఒకసారి. అంతా మ్యారినేట్ అయింది చూడండి, ఫస్ట్ క్లాస్ 6 గంటలు. దీనికి ఇప్పుడు నూనెనే యాడ్ చేయాలి, మంచి నూనె, వంట నూనెని కలపాలి, కొంచెం పోయాలి. దీనికోసం స్పెషల్గా మస్టర్డ్ ఆయిల్ వాడాలి, అంటే ఆవాల నూనె. పంజాబీ వాళ్ళు కంప్లీట్గా ఇదే వాడతారు, ఎందుకంటే తందూరి పంజాబీ డిష్ కదా. పంజాబీ వాళ్ళు కంపల్సరీ మస్టర్డ్ ఆయిల్ వాడతారు. దీంతో కొంచెం హీట్ ఉంటుంది, కానీ వాళ్ళు చలి ప్రదేశాల్లో ఉంటారు, కొంచెం హీట్ ఉంటుంది, కానీ దీని ఫ్లేవరు రుచి ఒక వేరే లెవెల్ ఉంటుంది. చూడండి చూడండి, ఇది మస్టర్డ్ ఆయిల్, మంచి షైన్ వస్తుంది, టేస్టీ ఫ్లేవర్ దీన్ని మారిపోతుంది. మొత్తం తందూరి రూపురేఖలు మారిపోతాయి మొత్తం. ఎక్దమ్ ఒక రకమైన షైనింగ్, ఒక కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
కొంచెం మసాజ్ చేయాలి. 5 నిమిషాలు కొంచెం మసాజ్ చేస్తే ఫ్రిడ్జ్లో చేసినాం కదా 1 అవర్ ఇది తీసి ఇప్పటికి ఇంకా కోల్డ్ ఉంది ఉంటుంది. వింటర్ కదా ఎప్పటి ఎంతసేపు ఉంచినా కోల్డే ఉంటుంది. చూద్దాం దీనికి ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. To let you know who's finna blow. Always win and check the scope. I'm only losing control. Oh, I like losing. ఫ్రెండ్స్ ఇప్పుడు తందూరి చికెన్ తయారు చేసే మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఓవెన్ ఆన్ చేద్దాం. మైక్రోవేవ్ దీనిపైన ఇది పెట్టేద్దాం. సంబంధించిన స్పాట్లతో దాంట్లో ఫుల్ లేదా పెట్టేసిన చూసుకున్నాం ఒకసారి. దీన్ని ఇప్పుడు సెట్టింగ్స్లో ఇక్కడ తందూరి ఉంది. తందూరి చికెన్ ఇది ఆన్ అయింది. ఆన్ చేద్దాం. 37 minutes అంటే 37 minutes ఇది రెడీ అవుతుంది. 37 minutesలో రెడీ అవుతుంది. చూడండి లోపల ఇది మధ్యలో 25 నిమిషాలు 30 నిమిషాల తర్వాత ఒకసారి బ్రేక్ అవుతుంది. అప్పుడు దీన్ని మనం తిప్పి పెట్టుకొని మళ్ళీ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్. చూడండి ఇప్పుడు 25 నిమిషాల తర్వాత పాస్ అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ తిప్పి పెట్టాలి. అప్పటి వరకు మనం గ్రీన్ చట్నీ తయారు చేద్దాం. కాంబినేషన్ దీనికి తందూరి చికెన్. చూడండి గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటి. oh yeah. Are we talking about losing control? గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు మిక్సీలో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నిమ్మరసము, పెరుగు, ఉప్పు అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని రెడీ చేద్దాం. గ్రీన్ చట్నీ కూడా రెడీ అయింది. చూడండి ఆఫ్ అయిపోయింది. కంప్లీట్ అయింది అన్నట్టు ప్రాసెస్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో తందూరి చికెన్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, సూపర్. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో రుచికరంగా ఉంటుంది తందూరి చికెన్.